Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన శివకార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఇండియన్ సినిమాలో ఏలియన్ సినిమాలు రావడం చాలా అరుదు. మరి శివకార్తికేయన్ చేసిన ఈ డిఫరెంట్ ప్రయత్నం ఏ మేరకు మెప్పించింది, ఆ ఏలియన్ టాటూ మనల్ని ఎంతవరకు నవ్వించింది అనే పూర్తి రివ్యూ ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రకృతిని బాగా ఎక్కువగా ప్రేమించే ఒక పల్లెటూరు యువకుడు తమిళ్ ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. అదే సమయంలో స్పార్క్ అనే ఒక శక్తివంతమైన ఎలిమెంట్ కోసం అంతరిక్షం నుండి ఒక ఏలియన్ భూమి మీదకు వచ్చేస్తుంది. మరోపక్క ఆర్యన్ అనే ఒక స్వార్థపరుడైన బిజినెస్ మ్యాన్ అదే స్పార్క్ను ఉపయోగించి భూమిని నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో తమిళ్ అలాగే ఏలియన్ స్నేహితులవుతారు. ఆ ఏలియన్కి తమిళ్ టాటూ అని పేరు కూడా పెడతాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఆ విలన్ నుండి భూమిని ఎలా కాపాడారు, టాటూ మళ్ళీ తన గ్రహానికి తిరిగి వెళ్ళిపోయిందా లేదా అనేది ఈ సినిమా యొక్క మిగిలిన స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్ అనే చెప్పాలి. ఏలియన్ టాటూను చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది. అలాగే దానికి సిద్ధార్థ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇక శివకార్తికేయన్ తన మార్క్ కామెడీతో ఏలియన్తో కలిసి చాలా బాగా నవ్వించాడు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సీన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇక యోగి బాబు, కరుణాకరణ్ అలాగే ఏలియన్ మధ్య వచ్చే కన్వర్జేషన్స్ కూడా చాలా న్యాచురల్గా నవ్విస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్గా ఫన్నీ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ గురించి, సేంద్రియ వ్యవసాయం గురించి ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా పాత సినిమాలానే అనిపిస్తుంది. విలన్ పాత్ర కూడా చాలా బలహీనంగా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్లో ఉన్నంత జోష్ సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గుతుంది. క్లైమాక్స్, యాక్షన్ సీన్స్ ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు జస్ట్ ఓకేగా అనిపించాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ అయితే హై లెవెల్లో ఉంది. ఇక డైరెక్టర్ రవికుమార్ విషయానికి వస్తే తన విజన్ని స్క్రీన్ ప్లే మీదకి తీసుకురావడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఆలయన్ మూవీ అనేది ఒక పక్కా ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చాలా ఫన్నీ వేలో ఈ సినిమా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఈ సినిమా ఏలియన్ సినిమాగా బాగా నచ్చుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.